హాయ్ నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ ఫంటోసోని. ఈరోజు మీ ముందుకి కిచిడి రెసిపీతో వచ్చేస్తున్నాను. కిచిడి కోసం ఫస్ట్ ముందుగా నేను బియ్యంని అండ్ పప్పులను అయితే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. పప్పులకు వచ్చేసి కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను. పెసరపప్పు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటున్నాను అనమాట. కిచిడి అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి. సో దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇక్కడ నేను కుక్కర్లో ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసుకుంటున్నాను. ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో మనం కూడా తినాలి కాబట్టి కొద్దిగా నోటికి రుచి ఉండాలి కదండి, మరి అందుకోసం 2 లవంగాలు, ఒక చిన్న చెక్క, బగారాకు అయితే వేసేసుకుంటున్నాను. మీడియం స్పైసీతో చేస్తున్నానండి, ఎందుకంటే బాబుకు కూడా పెడుతున్నాను కాబట్టి. సో అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ అలాగా పెట్టేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. ఇందులో ముందుగా నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను. సో వెజిటేబుల్స్ ఇక్కడ నేను వచ్చేసి ఆలు, టమాటోస్, బీన్స్ తీసుకున్నాను అనమాట. మీకు క్యారెట్ ఒకవేళ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఆలు, బీన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇవి ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే బెటర్ అనమాట, బాగా బాయిల్ అయిపోతాయి. సో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న పుదీనా, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. పుదీనా అనేది ఆప్షనల్ అనమాట, ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే మీరు పుదీనా కూడా వేసేసుకోవచ్చు. నేను కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే టమాటో పీసెస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ కిచిడి మనం ఒక 5 to 10 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అన్నమాట, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఓపిక ఉంటే ఈ కిచిడిని చికెన్ కర్రీతో కానీ, లేకపోతే పచ్చి పులుసు, టమాటో చారు, టమాటో రసం, ఏ కాంబినేషన్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కిచిడి ఇలా చేసుకుంటే. సో ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి. చూడండి, ఆయిల్ తేలింది. నేను ఇంకా ధనియా పౌడర్, కొంచెం స్పైసెస్ పౌడర్ అంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. లవంగాలు, ధనియాలు అండ్ చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని అది పౌడర్గా చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అది కొంచెం చిటికెడు వేసాను. ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో అయితే నేను వాటర్ వేసేసుకుంటున్నాను. సో 1 కప్ ఆఫ్ బియ్యంకి నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 కప్ వచ్చేసి బియ్యంకి అండ్ 1 కప్ ఆఫ్ పప్పులకి కందిపప్పు, ఎర్రపప్పు, పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఎక్కువ క్వాంటిటీతో తీసుకుంటాను నేను ప్రతిసారి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పెసరపప్పు ఎక్కువగా వేసుకుంటే. సో నేను ముందుగా సోక్ చేసుకున్న బియ్యంని ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటానండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ కనుక తక్కువగా అయ్యిందంటే మీరు ఇంకా కొంచెం వేసుకొని దాన్ని ట్రై చేయొచ్చు అనమాట. ఈ టైంలో మీరు సాల్ట్ అనేది టేస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువగా అనిపించింది, నేను మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని నేను కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాను.
ఇలా కిచిడిని మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. ఇది పెద్దలకైనా పిల్లలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చెప్పినట్టు చికెన్ కర్రీలో మాత్రం అదిరిపోతుందండి. మీరైతే ట్రై చేయండి. చూడండి, ఒక 3-4 విజిల్స్ వచ్చాక కిచిడి అయితే రెడీ అయిపోయిందనమాట. టేస్టీ కిచిడి రెడీ అండి. ఇలాగా మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.